ఈ వీడియోలో ఉన్న విషయం సాధారణ విషయం కాదు. పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. మకర రాశి వారికి ఏప్రిల్ 23, 24, 25, 26 తేదీలలో జరగబోయేది ఇదే. ముఖ్యంగా బి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల మీకు జరగబోయేదేంటో తెలియాలంటే వెంటనే ఈ వీడియో చూడండి. మకర రాశికి చెందిన ఆడవారికి మగవారికి కలిపి చెబుతున్నాను. అయితే ఇది రాశిలోని అందరికీ జరుగుతుందని చెప్పలేను, కానీ మకర రాశికి చెందిన కొంతమందికి మాత్రం 100% జరుగుతుంది. కాబట్టి మీ జాగ్రత్తలో మీరుండండి. ఈ వీడియో మీకు కనిపిస్తోంది అంటే మీపై దైవానుగ్రహం ఉన్నట్లే. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతికూల గ్రహాల కఠిన పరీక్షలు ఇప్పుడు ముగింపు దశకు వచ్చాయి. మీరు నిలబడ్డారు, మీరు తట్టుకున్నారు, మీరు వదిలిపెట్టలేదు. అందుకే ఇప్పుడు దైవశక్తి మీకొక సందేశమిస్తోంది. భయపడకు, నేను నీతో ఉన్నాను. ఈ మాటను గుండెల్లో పెట్టుకుంటే మీలోనే ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఈ వీడియో మీ జీవితానికి ఒక సంకేతంగా అనిపిస్తే ఇది యాదృచ్ఛికం కాదు. దైవశక్తే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇలాంటి మరిన్ని శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణలు, రాశి ఫలాలు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి మకర రాశి వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు ఒక సంకేతాన్ని మిస్ అవుతారు. చివరి వరకు వినగలిగితే మీరు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఓం శం శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఈ మంత్రాన్ని కామెంట్ చేస్తే ప్రతికూల గ్రహాల ప్రభావాన్ని తగ్గించి, భయాన్ని తొలగించి, ధైర్యాన్ని పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది. మనస్సుకు స్థిరత్వం, జీవితానికి దారి లభిస్తుంది. ఈ మంత్రం మీ జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మంత్రాన్ని నమ్మకంతో కామెంట్ చేయండి. మకర రాశివారు, గత కొన్ని సంవత్సరాలు మీకు ఎలా గడిచాయో మీకే తెలుసు. బయటకు మీరు బలంగా కనిపించారు, కానీ లోపల మాత్రం ఎన్నోసార్లు విరిగిపోయారు. ఎవరికీ చెప్పుకోలేని బాధ, అర్థం కాని నిరాశ. ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతోంది అనే ప్రశ్నలు మిమ్మల్ని నిశ్శబ్దంగా వెంటాడాయి. నవ్వుతూ ఉండాల్సిన చోట కూడా మనసులో భారంగా అనిపించింది. అయినా మీరు ఆ బాధను ఎవరి మీద చూపించలేదు. ప్రతికూల గ్రహాలు మిమ్మల్ని కఠినంగా పరీక్షించాయి. ఈ పరీక్ష శిక్ష కాదు, శుద్ధి. మీలో ఉన్న బలహీనతలను బయటకు తీసి మీలో ఉన్న అసలైన శక్తిని మేల్కొల్పడం కోసం ఇచ్చిన కాలం ఇది. చాలామంది మధ్యలోనే వదిలేసే పరిస్థితుల్లో కూడా మీరు నిలబడ్డారు. పడిపోయినా మళ్ళీ లేచారు. ఎవరు సహాయం చెయ్యకపోయినా దేవుడిపై నమ్మకంతో ముందుకు సాగారు. ఈ విషయం బ్రహ్మాండం గమనించింది. మీరనుకున్నట్టు మీ బాధ వృధా కాలేదు. మీరు రాత్రి నిద్రపోలేక గడిపిన క్షణాలు, కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ సాధారణంగా నటించిన రోజులు, ఎవరూ అర్థం చేసుకోలేదని అనిపించిన సందర్భాలు, ఇవన్నీ నమోదయ్యాయి. ఇప్పుడు ఆ ఖాతా తెరుచుకుంటుంది. ప్రతికూల గ్రహాలు తమ పని పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు మీ జీవితంలో కొత్త దశ మొదలవుతుంది. ఏప్రిల్ 23 నుంచి 26 వరకు ఉన్న 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి మీ విధిలో ఒక కీలక మలుపు. చాలా కాలంగా నిలిచిపోయిన శక్తి ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. ఇది తుఫాను లాంటి మార్పు. కానీ గుర్తుంచుకోండి, తుఫానంటే నాశనం కాదు. తుఫాను అంటే పాత మలినాలు పోయి కొత్త గాలి రావడం. మీ జీవితంలో కూడా అలానే జరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే వార్త లేదా సమాచారం మొదట్లో మిమ్మల్ని షాక్కి గురి చేయొచ్చు. ఎందుకంటే మీరు ఊహించని దిశ నుంచి, ఊహించని వ్యక్తి నుంచి అది వస్తుంది. మీరు ఇది ఇలా కూడా జరుగుతుందా అని అనుకునే పరిస్థితి వస్తుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ షాక్ వెనుక దాగి ఉన్నది మీ మేలే. ఇది మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే సంకేతం. మీరు గతంలో చేసిన త్యాగాలకు, మౌనంగా భరించిన బాధలకు ఇది ఒక సమాధానం. మీకు అన్యాయం జరిగింది అనే భావనను బ్రహ్మాండం ఇప్పుడు సరిదిద్దుతోంది. మీరు ఓడిపోయినట్టు అనిపించిన చోటే గెలుపు తలుపు తెరుచుకుంటుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కానీ స్పష్టంగా అనిపించే మార్పు. ఈ సమయంలో మీ మనసు కొంచెం కలత చెందుతుంది. ఎందుకంటే
మార్పు ఎప్పుడూ భయం కలిగిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇప్పటివరకు చూసిన చీకటి కంటే ముందున్న వెలుగు చాలా పెద్దది. ప్రతికూల గ్రహాలు మిమ్మల్ని బలంగా తయారు చేశాయి కాబట్టే ఇప్పుడు వచ్చే అవకాశాలను మీరు నిర్వహించగలుగుతారు. ఇదే ఆ కష్టకాలం మీకిచ్చిన నిజమైన వరం. మీరు ఇప్పటివరకు నేను ఎందుకు ఇంత ఒంటరిగా పోరాడుతున్నాను అని అనుకున్నారా? నిజానికి మీరు ఒంటరిగా లేరు. మీ ప్రయాణాన్ని ఒక దైవశక్తి మౌనంగా గమనిస్తూ వచ్చింది. ప్రతి ప్రమాదం నుంచి తప్పించబడిన సందర్భం, చివరి నిమిషంలో సమస్య తప్పిపోయిన ఘటన, కారణం తెలియకుండా వచ్చిన రక్షణ, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీ ఇంట్లో ఒక స్త్రీ దైవశక్తి తిరుగుతోంది. ఆమె ఎవరో మీరు స్పష్టంగా చూడలేరు, కానీ ఆమె ఉనికిని మీరు అనుభవించారు. ఆమె మీ ఇంటిని, మీ మనసును, మీ భవిష్యత్తును కాపాడుతోంది. వేల కోట్ల మంది ఉన్నా మీ ఇంటినే ఎందుకు ఎంచుకుంది అంటే మీ ఆత్మశుద్ధత, మీ సహనం, మీ కర్మ ఫలితమే కారణం. ఆ దైవశక్తి మీకు ఒక మాట చెప్తుంది: నువ్విక భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. మీరు పడిన ప్రతి అడుగులో, చేసిన ప్రతి ప్రయత్నంలో ఆమె రక్షణ ఉంది. మీరు చివరి నిమిషంలో తప్పించుకున్న ప్రమాదాలు ఆమె సంకేతాలే. ఇప్పుడు ఆమె ఆశీర్వాదం మరింత స్పష్టంగా మీ జీవితంలో కనిపించబోతోంది. ఈ 4 రోజులు మీకొక పరీక్ష కాదు, ఒక ద్వారం. ఆ ద్వారం తెరుచుకున్నప్పుడు వెనక్కి చూడకండి. గతం మిమ్మల్నిక నియంత్రించదు. మీరు గతంలో చేసిన తప్పులు, ఎదుర్కొన్న అపజయాలు, ఇవన్నీ ఇప్పుడు మీ శక్తిగా మారతాయి. మీ ఆత్మవిశ్వాసం నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతుంది. ఇది కొత్త అధ్యాయం. ఈ అధ్యాయంలో మీరు బాధితులు కాదు, నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు. పరిస్థితులకు లోబడి ఉండేవారు కాదు, పరిస్థితులను మలిచేవారు. ప్రతికూల గ్రహాలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి అంతకాలం పరీక్షించాయి. ఇప్పుడు ఫలితం మొదలవుతుంది. మకర రాశి వారి జీవితంలో ఇప్పుడు ప్రవేశిస్తున్న దశ చాలా సూక్ష్మమైనది కానీ శక్తివంతమైనది. ఏప్రిల్ 23 నుంచి 26 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో అనుకూల గ్రహాలు మీ రాశిలో బలంగా నిలబడడం ఒక అరుదైన యోగం. ఈ అనుకూల స్థితి సుఖం, విలువ, గౌరవం, సంబంధాలు, ఆర్థిక ప్రవాహం అన్నింటినీ సూచిస్తుంది. ఇప్పటివరకు మీరు చేసిన శ్రమకు విలువ లేకపోయినట్టు అనిపించినా ఈ రోజుల్లో ఆ విలువను ప్రపంచం గుర్తించబోతోంది. ఈ గ్రహ ప్రభావం మకర రాశి వారికి మౌనంగా కానీ బలంగా పనిచేస్తుంది. మీరు ఎక్కడ తక్కువగా భావించబడ్డారో అక్కడే గౌరవం వస్తుంది. ఏప్రిల్ 23వ తేదీ మకర రాశి వారికి ఒక అంతర్గత మేలుకొల్పుతో మొదలవుతుంది. ఉదయం లేవగానే మనసులో ఒక స్పష్టత ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఉన్న భారమైన ఆలోచనలు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కుటుంబంలో ఎవరో ఒకరి మాటలు మీకు ఊరటనిస్తాయి. మీరు ఒంటరిగా లేరనే భావన బలపడుతుంది. ఈరోజు ఉద్యోగంలో మీ పనిపై ఎవరో గమనిస్తారు. మీరు పెద్దగా మాట్లాడకపోయినా మీ పని మీ తరఫున మాట్లాడుతుంది. పై అధికారుల నుంచి చిన్న ప్రశంస లేదా సానుకూల సంకేతం రావచ్చు. అది పెద్ద విషయం కాకపోయినా మీలో ధైర్యాన్ని పెంచుతుంది. మీరు సరైన దారిలో ఉన్నారని అర్థమవుతుంది. ఆర్థికంగా ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు గురించి ఒక సమాచారం వస్తుంది. అది వెంటనే చేతికి రాకపోయినా ఖచ్చితంగా వస్తుందని నమ్మకం కలుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. అవసరం లేని ఖర్చులు చెయ్యకుండా మీరు జాగ్రత్త పడతారు. ఆరోగ్యం పరంగా శరీరానికి విశ్రాంతి అవసరమనిపిస్తుంది. ఎక్కువ ఆలోచనలు తలనొప్పిగా మారవచ్చు. నీరు ఎక్కువగా తాగడం, కొద్దిగా నిశ్శబ్దంగా ఉండటం మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహకరిస్తుంది. వివాహితుల జీవితంలో ఈరోజు ఒక చిన్న అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. మాటలు తక్కువగా ఉన్నా భావం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ జీవితం ఉన్నవారికి ఒక సందేశం లేదా కాల్ మనసును తాకుతుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఏప్రిల్ 24వ తేదీ మకర రాశి వారికి నిర్ణయాల రోజు. ఉదయం నుంచే ఏదో ఒక విషయం మీద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో అయితే మీరు ఆలస్యం చేసేవారు, కానీ ఈరోజు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఇది గ్రహాల అనుకూలత ఇచ్చే స్పష్టత. కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం మీద చర్చ జరుగుతుంది. మొదట్లో విభేదాలు ఉన్నట్టు అనిపించినా చివరికి మీ మాటకు విలువ దక్కుతుంది. మీరు చెప్పింది కరెక్ట్ అని అందరూ ఒప్పుకుంటారు. ఇది మీకు అంతర్గత సంతృప్తినిస్తుంది.
ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక కొత్త అవకాశం గురించి సమాచారం వస్తుంది. అది పూర్తిగా స్పష్టంగా ఉండకపోయినా భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. మీ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి నుంచి వచ్చే మాటను తేలికగా తీసుకోకండి. అందులో ఒక సూచన దాగి ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు నియంత్రణలోనే ఉంటారు. పాత బాకీ విషయంలో ఒక కదలిక కనిపిస్తుంది. ఆరోగ్యం పరంగా ఈరోజు శక్తి బాగుంటుంది. గతంలో ఉన్న అలసట తగ్గుతుంది. వివాహితుల మధ్య ఒక చిన్న ప్రయాణం లేదా కలిసి గడిపే సమయం దగ్గరతను పెంచుతుంది. ప్రేమ జీవితం ఉన్నవారికి నమ్మకం పెరుగుతుంది. విద్యార్థులు తమ లక్ష్యంపై మరింత సీరియస్ అవుతారు. ఏప్రిల్ 25వ తేదీ మకర రాశి వారికి భావోద్వేగాల రోజు. గత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకురావచ్చు. కానీ ఈసారి అవి బాధ ఇవ్వవు, బలమిస్తాయి. మీరు ఎంత దూరం వచ్చారో మీకే అర్థమవుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలో ఒక శుభవార్త లేదా సానుకూల సమాచారం రావచ్చు. అది పెద్దది కాకపోయినా ఇంట్లో వాతావరణాన్ని మార్చుతుంది. మీరు ఇంట్లో ఉన్న దైవశక్తిని ఈరోజు ఎక్కువగా అనుభవిస్తారు. అకారణంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ మీద ఒక బాధ్యత పెరుగుతుంది. మొదట్లో అది భారంగా అనిపించినా మీరు దాన్ని సమర్థంగా నిర్వహిస్తారు. ఇది భవిష్యత్తులో మీకు మంచి గుర్తింపును తీసుకువస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆలోచన పడుతుంది. ఆర్థికంగా ఈరోజు ఒక చెల్లింపు పూర్తవుతుంది లేదా ఒక భారం తగ్గుతుంది. మీరు ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ భావోద్వేగ ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం లేదా ప్రార్థన మంచిది. వివాహితుల జీవితంలో ఈరోజు పరస్పర గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం ఉన్నవారికి భవిష్యత్తు గురించి మాట్లాడే అవకాశం వస్తుంది. విద్యార్థులకు ఈరోజు చదువులో ఒక క్లారిటీ వస్తుంది. ఏప్రిల్ 26వ తేదీ మకర రాశి వారికి ఒక ముగింపు మరియు ఒక ప్రారంభం. ఈ 4 రోజులలో జరిగిన సంఘటనలన్నింటినీ మీరీరోజు అర్థం చేసుకుంటారు. మనసులో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక భయపడాల్సిన అవసరం లేదని మీకు మీరే చెప్పుకుంటారు. కుటుంబంలో శాంతి స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలపై ఉన్న టెన్షన్ తగ్గుతుంది. మీరు కుటుంబానికి ఒక బలంగా మారతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. అందరూ మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఈరోజు ఒక స్పష్టమైన దిశ కనిపిస్తుంది. మీరు ఎటు వెళ్లాలో మీకు అర్థమవుతుంది. ఇది పెద్ద మార్పుకు మొదటి అడుగు. ఆర్థికంగా కూడా స్థిరత్వం దిశగా మీరు నడుస్తారు. ఆరోగ్యం పరంగా ఈరోజు శరీరం, మనసు రెండూ సహకరిస్తాయి. మీరు కొత్త అలవాట్లు మొదలు పెట్టాలని అనుకుంటారు. వివాహితుల జీవితంలో నమ్మకం మరింత బలపడుతుంది. ప్రేమ జీవితం ఉన్నవారికి ఒక మంచి నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది. ఈ 4 రోజులు మకర రాశి వారికి ఒక సందేశం ఇస్తాయి. భయపడకుండా ముందుకు వెళ్ళండి. విధి మీకు అవకాశం ఇస్తోంది. గత అనుభవం ఇచ్చిన బలం, అనుకూల గ్రహాల ఆకర్షణ కలిస్తే మీ ప్రయాణం కొత్త దిశలో సాగుతుంది. ఇది ముగింపు కాదు, ఇది మీ నిజమైన ఆరంభం. ఇప్పుడు మకర రాశి వారి ముందు ఉన్న దారి స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. కానీ ఈ స్పష్టత ఒక్కసారిగా వచ్చే వెలుగు కాదు, నెమ్మదిగా ఉదయించే సూర్యోదయం లాంటిది. మీరు ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. విధి అవకాశం ఇస్తుంది, కానీ దాన్ని పట్టుకోవాలంటే మీరు భయాన్ని వదలాలి. గతంలో మీరు ఎన్నోసార్లు నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు అడుగు వేయడానికి వెనుకాడతారు. కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలు శబ్దం చెయ్యవు. అవి గొప్పగా అరవవు. చిన్న మాట, సాధారణ ఆహ్వానం, సాధారణంగా కనిపించే అవకాశం రూపంలో వస్తాయి. మీరు వాటిని తక్కువగా అంచనా వేయకూడదు. గత కష్టకాలం మిమ్మల్ని లోతుగా ఆలోచించే వ్యక్తిగా మార్చింది. అదే లోతు ఇప్పుడు మీకు దారి చూపిస్తుంది. మనసు చెప్పే మాటను పట్టించుకోండి. మీరు ఇప్పటివరకు చేసిన ఒక పెద్ద పొరపాటేంటంటే మీ విలువను మీరే తగ్గించుకోవడం. నేను సరిపోనా అనే సందేహం మీలో బాగా నాటుకుపోయింది. ఇప్పుడు ఆ సందేహాన్ని విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు ఇవన్నీ మీ స్థాయిని బట్టి మాత్రమే వస్తాయి. మీరు తక్కువగా లేరు, మీరు ఆలస్యంగా వెలిగారు అంతే. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు మీద గాఢమైన ప్రభావం చూపిస్తాయి. అందుకే తొందరపడకండి, కానీ భయపడి వదిలేయకండి.
ఒక అవకాశం మీకు అసౌకర్యంగా అనిపిస్తే అది తప్పు అని అర్థం కాదు. ఎదుగుదల ఎప్పుడూ కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది. మీరు ఇప్పటివరకు భరించిన కష్టాలు ఈ కొత్త బాధ్యతల ముందు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. బి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర ఇక్కడ మళ్ళీ గుర్తొస్తుంది. అతని లేదా ఆమె మాటలు మీకొక దిశ చూపిస్తాయి. కానీ ఆ వ్యక్తిని దేవుడిలా చూడాల్సిన అవసరం లేదు. వారు కేవలం ఒక సాధనం మాత్రమే. తుది నిర్ణయం ఇదే. మీ అంతరాత్మకు విరుద్ధంగా ఏ నిర్ణయమూ తీసుకోకండి. అదే దైవశక్తి మీలో మాట్లాడుతోంది. మీ ఇంట్లో తిరుగుతున్న దైవశక్తి ఈ సమయంలో మీకు సంకేతాలిస్తుంది. కొన్నిసార్లు ఒక ఆలోచన మళ్ళీ మళ్ళీ రావచ్చు. కొన్నిసార్లు ఒకే మాట వేరువేరు వ్యక్తుల నుంచి వినిపించవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే సూచనలు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకండి. ఈ దశలో మీరు రోజువారీ జీవనశైలిని కూడా కొంచెం మార్చుకోవాలి. ఎక్కువ నిశ్శబ్దం, తక్కువ అశాంతి, అవసరం లేని వాదనలు, నిర్ధారణ లేని భయాలు వదిలేయండి. మీ శక్తిని మీ లక్ష్యాల మీద పెట్టండి. మీరు ఎక్కడ శక్తిని పెడతారో అక్కడే ఫలితం కనిపిస్తుంది. ఆర్థికంగా మీకు వచ్చే మెరుగుదల కూడా ఒక పాఠం నేర్పుతుంది. డబ్బు రావడం కన్నా దాన్ని ఎలా నిలుపుకోవాలో ఇప్పుడు నేర్చుకుంటారు. గతంలో చేసిన తప్పులను మళ్ళీ చెయ్యరు. మీరు ఆర్థికంగా మరింత పరిపక్వత సాధిస్తారు. ఇది దీర్ఘకాలిక స్థిరత్వానికి సంకేతం. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరిప్పుడు ఒక విషయం అర్థం చేసుకుంటారు. అందరినీ సంతృప్తిపరచడం మీ పని కాదు. మీ పని మీరు నిజాయితీగా చేయడం చాలు. మీ విలువను గుర్తించేవారు తప్పకుండా ముందుకు వస్తారు. మిగతా వారిని వదిలేయడంలో తప్పులేదు. ఇది స్వార్థం కాదు, స్వరక్షణ. కుటుంబంతో మీ బంధం కూడా కొత్త రూపం తీసుకుంటుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ ఉనికి వారికి భరోసాగా మారుతుంది. మీ కుటుంబం మీలో ఒక స్థిరత్వాన్ని చూస్తుంది. ఇది మీరు అనుకోకుండా సంపాదించిన గౌరవం. దాన్ని కాపాడుకోండి. ప్రేమ జీవితం ఉన్నవారికి ఈ సమయంలో ఒక నిజాయితీ అవసరం. మీ భావాలను దాచిపెట్టడం ఆపాలి. మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలి. అర్థం చేసుకునే వ్యక్తి మీ పక్కనే ఉంటాడు. అర్థం చేసుకోలేని వ్యక్తి దూరమవుతాడు. రెండూ మీ మేలు కోసమే. వివాహితుల జీవితంలో ఈ దశ ఒక పునరుద్ధరణ. గతంలో ఉన్న అపార్థాలు క్రమంగా కరుగుతాయి. మీరు ఒకరినొకరు కొత్తగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఇది మాటలతో కాదు, ప్రవర్తనతో జరుగుతుంది. చిన్న చిన్న పనులే పెద్ద మార్పును తీసుకువస్తాయి. విద్యార్థులకు ఈ దశ ఒక మలుపు. ఇప్పటి వరకు చదువు భారంగా అనిపించింది. ఇప్పుడు ఒక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎందుకు చదువుతున్నారో మీకే అర్థమవుతుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కష్టపడితే ఫలితం తప్పదని మీకు నమ్మకం వస్తుంది. ఈ మొత్తం ప్రయాణంలో ఒక విషయం మాత్రం ఖచ్చితం. మీరు ఇక బాధితులు కాదు. మీరు మీ జీవితానికి నాయకులు. గతం మిమ్మల్ని బంధించలేదు. అది మిమ్మల్ని తయారు చేసింది. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఆయుధంగా మార్చుకునే సమయం వచ్చింది. మీకు దైవశక్తి ఒక మాట చెప్తోంది. నువ్వు ఈ దాకా వచ్చావు అంటే ముందుకు వెళ్ళడానికి నువ్వు అర్హుడివి. ఈ మాటను మీ గుండెల్లో పెట్టుకోండి. భయపడకుండా, కానీ అహంకారం లేకుండా ముందుకు సాగండి. విధి మీతో కలిసి నడుస్తోంది. ఇప్పుడు ఈ ప్రయాణం చివరి దశకు చేరుకుంటోంది. కానీ ఇది ముగింపు కాదు. ఇది మీలో మొదలైన ఒక శాశ్వతమైన మార్పుకు ముద్ర. మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండెల్లో ఏదో ఒక భావం కదిలి ఉంటుంది. అది బాధ కాదు, అది భయం కాదు, అది నేను నిజంగా ఇంత బలం ఉన్నవాడినేనా అని ఆశ్చర్యం. అదే ఈ విశ్లేషణ ఉద్దేశ్యం. మకర రాశి వారు ఎప్పుడూ తమ బాధను గొప్పగా చెప్పుకోరు. నవ్వుతారు, పని చేస్తారు, బాధను లోపలే దాచుకుంటారు. మీరు ఎంత మౌనంగా భరించారో అంత లోతుగా మీరు మారారు. మీ నిశ్శబ్దమే మీ తపస్సు అయ్యింది. ఆ తపస్సుకు ఇప్పుడు ఫలితం రావడం మొదలయ్యింది. ఇది ఒక సంఘటన కాదు, ఒక శ్రేణి. మీరు గతంలో కోల్పోయినవి తిరిగి అదే రూపంలో రావాల్సిన అవసరం లేదు. దేవుడు ఎప్పుడూ కాపీ చేయడు. మీరు కోల్పోయిన శాంతి ఇప్పుడు జ్ఞానంగా వస్తుంది. కోల్పోయిన సంబంధాలు ఇప్పుడు పరిపక్వతగా వస్తాయి. కోల్పోయిన సమయం ఇప్పుడు స్పష్టతగా వస్తుంది. ఇది దేవుడి న్యాయం. ఏప్రిల్ 23 నుంచి 26 వరకు జరిగిన అంతర్గత కదలికలు మీలో ఒక కొత్త మనిషిని మేల్కొలిపాయి. మీరిప్పుడు పరిస్థితులకు స్పందించే వ్యక్తి కాదు, పరిస్థితులను గమనించే వ్యక్తి. ఇది చాలా పెద్ద మార్పు.
ఎందుకంటే గమనించేవాడు ఎప్పుడూ తప్పుదారి పట్టడు. మీ ఇంట్లో తిరుగుతున్న దైవశక్తి ఇప్పుడు మీకు స్పష్టంగా ఒక సంకేతం ఇస్తోంది. నువ్వు ఇక పరీక్షలో లేవు అని. మీరు చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి మౌన కన్నీరు, ప్రతి సహనం ఇవన్నీ కలిసి ఇప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ వలయంగా మారాయి. అందుకే మీరు ఈ దశలో ఉన్నారు. మీ జీవితంలోకి వచ్చే కొత్త అధ్యాయం గొప్పగా మొదలవుతుందని అనుకోకండి. అది ప్రశాంతంగా మొదలవుతుంది. కానీ అదే దాని గొప్పతనం. శబ్దం చేసే మార్పులు ఎక్కువ కాలం నిలవవు. నిశ్శబ్దంగా వచ్చే మార్పులు జీవితాన్ని మార్చేస్తాయి. మీది రెండోది. ఇప్పటి నుంచి మీరు ఒక విషయం గమనిస్తారు. మీకు అవసరం లేని వాళ్ళు స్వయంగా దూరమవుతారు. మీకు విలువ ఇచ్చేవాళ్ళు దగ్గరవుతారు. ఇది మీరు బలవంతంగా చేయాల్సిన పని కాదు. ఇది ప్రకృతి చేసే శుద్ధి. తుఫాను తర్వాత వచ్చే నిశ్శబ్దం లాంటిది. ఆర్థికంగా మీరు ఇక చిన్న భయాలతో జీవించరు. డబ్బు మీ జీవితాన్ని నియంత్రించదు. మీరు డబ్బును నియంత్రిస్తారు. ఇది ఒక్కసారిగా ధనవంతులవుతారని కాదు, కానీ అవసరమైనప్పుడు అవసరమైనంత వస్తుంది అనే నమ్మకం వస్తుంది. అదే నిజమైన సంపద. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు మీ విలువను అర్థం చేసుకుంటారు. మీరు ఎక్కడ సరిపోతారో కాదు, ఎక్కడ ఎదగగలరో చూస్తారు. ఇది మీ నిర్ణయాలను మార్చుతుంది. మీరు ఇక అంగీకరించరు, మీరు ఎంచుకుంటారు. ఇదే నాయకత్వ లక్షణం. కుటుంబంలో మీరొక మూల స్తంభంలా మారుతారు. అందరూ మీ మీద ఆధారపడతారు, కానీ మీరు దానిని భారంగా తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు మీరు లోపల బలంగా ఉన్నారు. మీ శాంతి మీ కుటుంబానికి ఒక ఆశ్రయం అవుతుంది. ప్రేమలో మీరు ఇక భయపడరు. మీరు అర్ధాంతరంగా ఉండరు. మీరు స్పష్టంగా ఉంటారు. ఇది కొందరిని ఆకర్షిస్తుంది, కొందరిని దూరం చేస్తుంది. రెండూ మీ మేలు కోసమే. మీ హృదయానికి అబద్ధం చెప్పడం మీరు ఇక నేర్చుకోరు. విద్యార్థులుగా ఉన్న మకర రాశివారు ఇప్పుడు తమలోని సామర్థ్యాన్ని గుర్తిస్తారు. మీరు ఇతరులతో పోల్చుకోవడం ఆపుకారు. మీ ప్రయాణం ఇది అని అర్థం చేసుకుంటారు. ఇది మీ విజయానికి మొదటి అడుగు.